బాహుబలి 3 ఉంటుంది అని రానా బల్ల గుద్దకుండానే గట్టిగా చెప్పేశాడు. ఎప్పుడూ లేనిది ఈ బాహుబలి 3 టాపిక్ ఇప్పుడేంటి? అసలు రానా చెప్పిన వీడియో పాతదా కొత్తదా? బాహుబలి 3 ఉంటే రాజమౌళి ఎందుకు కన్ఫర్మ్ చేయలేదు? శుభం కార్డు పడిన కథని ఎలా సాగదీస్తారు? ఇలా చాలా ప్రశ్నలకి సమాధానం మీకోసం. బాహుబలి ది టార్చ్ బేరర్ అనే డాక్యుమెంటరీ సిరీస్ ను నెట్ఫ్లిక్స్ 26న స్ట్రీమింగ్ చేసింది. అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ బాహుబలి 3 ఉంటుందని రానా అనౌన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో బాహుబలి లవర్స్ పార్ట్ 3 గురించి చర్చించుకుంటున్నారు. కథ అయిపోయింది కదా, ఇంకా ఏముంటుంది? బాహుబలి 3 ఉండదని రాజమౌళి గతంలో చెప్పాడు కదా, మళ్ళీ ఇప్పుడు పార్ట్ 3 ఏంటి అంటూ డౌట్స్తో సోషల్ మీడియా నిండిపోయింది. అసలు ప్రభాస్, రానా, అనుష్క కనిపించిన వీడియో పాతదా కొత్తదా అన్న డౌట్ కూడా వ్యక్తం చేశారు. బాహుబలి 2 కలిపి ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేశారు. సినిమా ఎండింగ్ లో బాహుబలి 3ని ప్రకటిస్తారన్న వార్త అప్పట్లో వైరల్ అయింది. అయితే ఇందులో పార్ట్ 3 ప్రస్తావన ఏమాత్రం రాలేదు. క్లైమాక్స్ తర్వాత పార్ట్ 3ని ప్రకటిస్తారన్న న్యూస్ ను నిర్మాత శోభు యార్లగడ్డ ఖండించారు. బాహుబలి ది ఎపిక్ వచ్చి ఏడాది కాలేదు, పార్ట్ 3 ఉందన్న కొత్త వీడియో కన్ఫ్యూజ్ చేసేసింది. బాహుబలిని మించి బాహుబలి 2 లాభాల పంట పండించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ఆసక్తికరమైన పాయింట్ పార్ట్ 2 పై అంచనాలు పెంచేసింది. బాహుబలి థియేట్రికల్ రైట్స్ 118 కోట్లయితే పార్ట్ 2 దగ్గరకు వచ్చేసరికి 325 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. బాహుబలి 2 విషయంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫానే. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి 1810 కోట్ల గ్రాస్, 860 కోట్ల షేర్ రాబట్టింది. 508 కోట్ల ప్రాఫిట్తో ఇప్పటికీ టాప్ ప్లేస్లో ఉంది. ఈ హైప్ను వాడుకుని బాహుబలి 3తో క్యాష్ చేసుకునే ఉద్దేశం ఏమైనా మేకర్స్లో మొదలైందా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. బాహుబలి 2 రిలీజ్ అయి 9 ఏళ్లైనా ఏదో ఒక రూపంలో సందడి చేస్తూనే ఉంది. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో రూపొందిన యానిమేషన్ సిరీస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమరేంద్ర బాహుబలి యువరాజుగా ఉన్నప్పటి సాహసాలు, కుట్రలు బ్యాక్డ్రాప్లో రూపొందిన బాహుబలి ది లాస్ట్ లెజెండ్స్ యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. బాహుబలి వారసత్వాన్ని కొనసాగిస్తూ బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే యానిమేషన్ ఫిల్మ్ను రూపొందిస్తున్నారు. ఈ మధ్యనే టీజర్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా బాహుబలి 3 వార్త తెరపైకొచ్చినా కష్టమే అంటున్నాయి సినీ వర్గాలు. రాజమౌళి ఒక్కసారి ఎండ్ కార్డ్ వేశాక మళ్లీ సీక్వెల్ అంటూ వెనక్కి తిరిగి చూసుకోడు. ఈగకు సీక్వెల్ ఉందంటూ క్లైమాక్స్ లో చెప్పినా ఇంతవరకు ఈగ 2 తీలేదు. విక్రమార్కుడుకు సీక్వెల్ తీయాలని ఉందని చెప్పినా అది మాటల వరకే, చేతల్లో పెట్టలేదు. త్రిబుల్-ఆర్కు పార్ట్ 2 కథను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసినా ఇప్పట్లో ఉండదు. వారణాసితో జక్కన్న పాన్ వరల్డ్ లోకి వెళ్లిపోయాడు. బాహుబలి 2 పాన్ ఇండియా హిట్స్ అయినా పాన్ వరల్డ్ లోకి వెళ్లలేదు. ప్రస్తుతం తనకున్న ఇమేజ్తో పాన్ ఇండియా కథను కొనసాగించలేడు.